కవిత బీఆర్ఎస్ నాయకురాలి కూతురు, డాటర్ ఆఫ్ కేసీఆర్, సిస్టర్ ఆఫ్ కేటీఆర్. ఆ కుటుంబంలో ఒక సభ్యురాలు. ఆమె రాజకీయంగా ఎదగడానికి మొట్టమొదటి వేదిక ఏంటి? తండ్రి గారికి ఉన్నటువంటి గుర్తింపు, గౌరవం, అలాగే ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ను చూసే వీళ్ళందరూ రాజకీయ నాయకులుగా ఎదగలిగారు. ఆయన లేకపోతే హూ ఈజ్ కవిత? అదేమంటే ఒక మాట చెప్తారు, మేమొచ్చి ఉద్యమంలో చాలా ఘనమైనటువంటి పాత్ర వహించాం, మేము నిలబడ్డామని. మరి అందరి ఉద్యమకారులు కూడా మీకులానే ప్రాధాన్యత ఎందుకు రాలేదు? ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఉద్యమంలో తమను తామును కాల్చుకున్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు, తగలబెట్టుకున్నారు. మరి వాళ్ళకి ప్రాధాన్యత ఏది? వీళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యత వచ్చింది? దట్ మీన్స్ కవిత మీన్స్ కేర్ ఆఫ్ కేసీఆర్. కానీ కవిత యొక్క ధోరణి మనం గమనిస్తున్నప్పుడు, నాకెవరు కేర్ ఆఫ్ కాదు, నాకు నేనే ప్రధాన నాయకురాల్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీని నేను బయట పెడతా, అలాగే ఎదురు నిలబడి ఖచ్చితంగా ప్రశ్నిస్తా, అన్ని విషయాలు బయటికి తీసుకొస్తా. ఫైన్. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఈ దోపిడీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో? ఎంతమంది నాయకులు ఉన్నారన్నటువంటి లిస్టు ఎంతవరకు మీ దగ్గర ఉన్నది కవిత గారు అని ప్రశ్నించాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. కొంతమందిని మనం టార్గెట్ చేద్దామా? లేదు, మన అవసరం మేరకే రాజకీయం చేద్దామా? పోనీ కవితకు ఉన్నటువంటి బలం ఏంటి? దాన్ని అసెస్ చేద్దాం. కేసీఆర్, కేటీఆర్ ఆమె కుటుంబం తప్పితే ఆమెకు సొంత బలం, స్వయం ప్రతిపత్తి, అలాగే బీఆర్ఎస్ వదిలిన తర్వాత ఆమెకున్నటువంటి బలం ఏంటి? దెర్ ఇస్ నథింగ్. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ కుమార్తె అరెస్ట్ అవుతుంది అని ఢిల్లీ పరిగెత్తారు అందరూ. బీఆర్ఎస్ నాయకులందరూ ఢిల్లీలో పడుకున్నారు, రోడ్డు మీదే పడుకున్నంతగా అంత తీవ్ర ప్రయత్నం చేశారు ఆమె అరెస్టు కాకుండా ఉండటం కోసం. అన్ని బేరసారాలు జరిగాయి, అన్ని వ్యవహారాలు నడిపారు, అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆమె అరెస్టును ఆపలేకపోయారు అన్నటువంటి బాధతో తిరిగి వచ్చారు. అంత సపోర్ట్ ఇచ్చారు ఆమెకి. కానీ మరి ఆమె మర్చిపోయి, నేను ఎయిర్పోర్ట్కి వస్తే నన్ను రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు అన్నారు. ఆ ప్రశ్న వేయబోయే ముందు గతంలో ఆమె తీసుకున్నటువంటి సపోర్టు మర్చిపోవడం అనేది అంత సహేతుకం కాదు. నిజానికి ఇవాళ కవిత వల్ల తెలంగాణ ప్రజానికి కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రయోజనం ఏంటి? మెస్సీ వస్తే ప్రయోజనం ఏంటి తెలంగాణకు? రేవంత్ రెడ్డి 10 కోట్లు సింగరేణి కంపెనీ నుంచి తీసుకొని ఇంత పెద్ద ఖర్చు పెట్టాడు ఈ ఈవెంట్కి అని ఒక కామెంట్ చేశారు ఆమె. ప్రతిదానికి అప్పటికప్పుడే ఫలితాలు రావు అన్నటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయం. అద్భుతమైనటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఆ వయసులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ జెర్సీ వేసుకొని గ్రౌండ్లో అటు ఇటు పరిగెత్తుతుంటే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది తెలంగాణ ప్రజానీకంలో, యువతలో ముఖ్యంగా. ఏ రాజకీయ పార్టీ అయినా పాలన చేస్తున్నప్పుడు అవినీతి అనేది ఒక భాగమే. ఆ విషయం కవిత గారికి కూడా తెలుసు. డబ్బు ఖర్చు పెట్టందే ప్రజాప్రతినిధిగా గెలవలేము అన్నటువంటి విషయం అందరికీ తెలుసు కదా అని ఆమె చెప్పారు. ఎన్నికల సంఘానికి మాత్రం మనం పరిమితమైనటువంటి ఖర్చు ఏదైతే నియంత్రణ ఉన్నదో అంతవరకు మాత్రమే పెట్టామన్నట్టు లెక్కలిస్తాం, కానీ బట్ పెడుతున్నటువంటి ఖర్చు కోట్లు పెడుతున్నాం కదా అని ఆమె చెప్పారు. నిజమే కదా. మరి ఈ ధోరణిలో ఆలోచించినప్పుడు ఇవాళ తెలంగాణ సమాజాన్ని మనం కడిగి పారేయాలి అని అంటే అసలు ఎవరిని వదిలిపెట్టాలి? ఒక 10 మందినా, ఒక 20 మందినా? అంచనాలు ఎక్కడ? ఇవాళ ఆమె ముందుకు రావడం అనేది ఒక రకంగా ఈ ప్రయత్నం గనక కొనసాగితే చాలా మంచిది రాష్ట్రానికి, రాజకీయాలకు కూడా. అలాగే మాధవరంతో ప్రారంభమైనటువంటి ఈ ఆరోపణ ప్రత్యారోపణలు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వస్తున్నప్పుడు నువ్వు దొంగ అంటున్నారు. ఎవరు దొంగో తేల్చాల్సిన పరిస్థితి వీళ్ళ ద్వారానే
ఒక ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని మనం ఇవాళ వదిలేయాల్సిన అవకాశమే లేదు. బికాజ్ ప్రతిసారి ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియాను ఉపయోగించుకోవటం, వార్తల్లో ఉండటం, ఆరోపణలు జరగటం, తర్వాత వెనక ఇద్దరు ఒప్పందాలు చేసుకుంటారు, మళ్ళీ తర్వాత సైలెంట్ అయిపోతారు. బట్ మనం ఇక్కడ వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టకూడదు? వీళ్ళిద్దరిని టార్గెట్ చేయటం కోసం కాదు, మొత్తం రాష్ట్రాన్ని దోచేసినటువంటి నాయకులు ఎవరెవరున్నారు, ఏ ఏ సమయంలో జరిగింది, నిజానికి 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి విషయాలను ఇవాళ అధికారం పోయిన తర్వాత, ఇవాళ ఈమెను పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత మాత్రమే ఈ అవినీతి కనపడుతుందా? సంతోష్ రావు అన్నటువంటి రాజ్యసభ మెంబర్కి సంబంధించినటువంటి అవినీతి తెలీదా మీకు? సమాచారం లేదా? ఏమాత్రం తెలీదా? ఎందుకు బయటపెట్టరు? మీ నాన్నకు ప్రాణం ఇచ్చేటటువంటి పరిస్థితి మీరే ప్రకటించారు. మా నాన్న మీద ఒక్క నింద పడినా ఒప్పుకునేది లేదు, అడ్డంగా నిలబడి కొట్లాడతాను అన్నారు. ఫైన్, మంచిది. నాన్నగానే కాదు, ఒక నాయకుడిగా, ఒక మహానాయకుడిగా, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారుడిగా కేసీఆర్ మీద చిన్న మాట పడ్డా నేను ఒప్పుకోను అన్నారు. ఎవరి ద్వారా పడుతున్నారు? ఆ సంతోష్రావు యొక్క అక్రమ సంపాదనకు సంబంధించి వివరాలు లేవా కవిత గారు మన దగ్గర? ఓన్లీ హరీష్ రావుని మాత్రమే టార్గెట్ చేస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఇవాళ పంచాయతీ ఎన్నికలు తీసుకోండి. మీరు నిలబడ్డ నిజామాబాద్లో, మీరు ఓన్ చేసుకున్నటువంటి నియోజకవర్గాల్లో వచ్చినటువంటి పంచాయతీ ఫలితాలు గమనించండి. అలాగే హరీష్ రావు సిద్దిపేట జిల్లా మొత్తం డామినేటెడ్గా బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికలలో డామినేటెడ్గా ఉన్నారు. కాంగ్రెస్ని అధిగమించినటువంటి ఫలితాలు సాధించాడు. కారణం ఏంటి? ఉద్యమ ప్రారంభం నుంచి ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు నిలబడ్డాడు. ఆయన ఒక రకంగా ఎక్కడ సమస్య వస్తే అక్కడ కలబడ్డాడు. నిజంగా ఒక ఉద్యమ పార్టీకి ఊపిరి పోసిన వాళ్ళు ఎవరు అనంటే కేసీఆర్ అండ్ హరీష్ రావు. ఇది చరిత్ర. కానీ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు కొన్ని ప్రయోజనాల కోసం వచ్చారని నేను నింద వేయను. కానీ వచ్చినందువల్ల వచ్చినటువంటి లబ్ధి ఏంటి? చేతికి 20 లక్షల వాచ్, ఉండటానికి కోట్లాది ఖరీదైనటువంటి భవనం. మీ అంత భవనం హరీష్ రావుకి లేదు, అంత ఖరీదైనటువంటి భవనం రేవంత్ రెడ్డికి లేదు అని మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, గతంలో మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ అంటున్నా, వాళ్ళే చెప్తున్నారు. మీకు పెరిగినటువంటి ఆస్తి ఎంత? అతి తక్కువ కాలంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు చాలామంది. ఇంత షార్ట్ టైంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు? ప్రతిదీ చట్టబద్ధమైందంటున్నారు కదా, 100 కోట్లు ఉన్నాయి కదా, అసలు ఇలా ఎలా సంపాదించవచ్చు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తే కొంతమంది అయినా ప్రయత్నిస్తారు కదా అని. అలాగే మీ పెళ్లి చేయటానికే మీ తండ్రి గారు ఇబ్బంది పడినటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్రావతరణ జరిగిన తర్వాత ముందు మీకున్నటువంటి ఆస్తులేంటి, ఇవాళ మీకున్నటువంటి ఆస్తులేంటి, ఈ 10 సంవత్సరాల్లో మీరు సంపాదించినటువంటి మార్గం ఏంటి, ఆ సక్సెస్కు ఉన్న సూత్రం ఏంటి, అది చెప్తే పెద్ద సేవ చేసినట్టే తెలంగాణ రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికే. షార్ట్ టైంలో కోటీశ్వరులు అయ్యేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? దట్ వాట్ వీ వాంట్ టు నో. కాబట్టి ఇవాళ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ పెద్ద తేడా లేదు. కానీ మనకి మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలతోటి ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చినటువంటి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో ఆ లోతును మనం తీయాలి బయటికి. ఆ గోతుల్నింటో మనం అర్థం చేసుకోవాలి. ఎవరు దోచేశారు, ఎవరెవరు ఎప్పుడు సహాయపడ్డారు అన్నటువంటిది ప్రధానమైనటువంటిది. నిజంగా కవిత గారికి ఈ రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే 10 సంవత్సరాల పాలనలో ఇవాళ పక్క పార్టీలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారుగా, పోనీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకి వెళ్ళారు, వాళ్ళని వదిలిపెట్టకండి. రంజిత్ రెడ్డి అని మీ ఎంపీగా మీకేదో కిక్ బ్యాక్ ఇచ్చి మరీ టికెట్ సాధించుకున్నాడు అన్నటువంటి వాదన కూడా విన్నాం. సరే, ఆరోపణలు పక్కన పడేద్దాం, విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మరి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా భూదోపిడీ చేశారు కదా,
అసలు జల్లెడ పట్టేటటువంటి అవకాశం వచ్చినప్పుడు కవిత ప్రజల పక్షాన నిలబడి పైకెదిగే అవకాశం గురించి ఆలోచించాలి. కానీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి కలహాలలాగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ చాలామందిని వదిలేస్తే ఏం చెప్పగలం? రెండోది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని వదలను అనడం. ఇంత పేలవమైనటువంటి వ్యాఖ్య కవిత లాంటి ఒక క్లవర్ చేస్తున్నారు అని అంటేనే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, బాధేస్తుంది. ముఖ్యమంత్రి అవ్వకపోతే ఏం చేయలేమా? జాగృతి సంస్థతోనే మొత్తం ప్రపంచాన్ని గుర్తింపు తీసుకొచ్చా తెలంగాణ ప్రాంతానికి అన్నటువంటి గొంతు మరి ఇక్కడ ఎందుకు మోగబోతుంది? ముఖ్యమంత్రి అయితేనే అవినీతి గురించి చర్యలు తీసుకోగలమా? అతి త్వరలో సీఎం అవ్వగలిగేటటువంటి అవకాశం ఉంటే మేబీ మీ ఊహల్లో మీరు ఉండండి. ఆ విశ్లేషణ మేము చేయాల్సిన పరిస్థితి లేదు, అవసరం కూడా ఈ రాష్ట్రానికి లేదు. నేను మొదటిగానే చెప్పాను, హూ ఈజ్ కవిత? డాటర్ ఆఫ్ కేసీఆర్ అండ్ సిస్టర్ ఆఫ్ కేటీఆర్. దట్స్ ఇట్. నమస్తే, మీ రాజేంద్ర.